అదే టోకెన్స్ అయితే తీసేసుకున్నారు కదండి అక్కడ. టోకెన్స్ దొరికేసినాయండి వాళ్ళకి చక్కగా. టోకెన్స్ తీసుకొని ఇంకా ఇప్పుడు అక్కడ నుంచి దర్శనానికి వెళ్ళాలండి. అయితే నన్ను పైకి వచ్చేయమన్నారు. నేను డైరెక్ట్ అలాగ వెళ్ళిపోయాను. మన వాళ్ళేమో ఇలా కాలినడకన వస్తున్నారండి. చూడండి అసలు ఆ ఘాటీలు ఎలాగున్నాయంటే రోడ్స్ అయితే ఎక్సలెంట్ అండి, చాలా బాగున్నాయి రోడ్స్. తిరుపతిలో ఘాటీ అనేది కాదు కానీ చాలా బాగుందండి, బాగా చేశారు. రోడ్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. హాయ్ అండి. జర్నీ అయితే చాలా మంచి అనుభూతిని ఇచ్చిందండి. మీరు ఎంతమంది వెళ్ళారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్, ఇలా రోడ్డు మీద డ్రైవ్ చేసుకుంటూ. అయితే నాకు వీడియో అయితే తీయడానికి అవ్వలేదండి, ఫుల్ వీడియో. ఇంకా నేనే డ్రైవింగ్ నేనే వీడియో అంటే అవ్వలేదు. అసలు ఆ పైనుంచి వెళ్తూ ఉంటే ఆ కింద ప్లేసులు చూస్తుంటే ఎక్సలెంట్ అండి, ఆ అనుభూతే వేరు. చాలా చాలా బాగుంది. చూడండి రాయి అయితే చెక్కినట్టు, రాయి మధ్యలో నుంచి రోడ్డు చాలా చాలా అయితే చాలా బాగున్నాయి. ఇది నేను చెప్పడం కాదు కానీ మనం వెళ్ళి రియల్గా చూస్తే దాని అనుభూతే వేరండి. రోడ్ అయితే చాలా బాగుందండి. మనకి అరకు వాటికిలా ఘాటీలాగా ఘాటీయే కానీ రోడ్ అయితే ఎక్సలెంట్. ఆ అరకు ఘాటీలో అయితే పక్క చూస్తే మనకి ఇదైపోద్ది. పైకి వచ్చామండి, వచ్చాక వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఇది వాటర్ పై నుంచి పడుతుంది చూడండి ఎంత బాగుందో. అక్కడ పైన అయితే గార్డెనింగ్ అవన్నీ చాలా బాగున్నాయండి, చాలా చాలా బాగున్నాయి. నీట్నెస్ కానీ అంత తిరుపతి దేవస్థానం వారు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. కొన్ని చోట్ల అయితే వీడియోలు తీయడానికి అవ్వలేదండి, ఇంక నేను ఒక్కడే కదండి. అయితే అక్కడ నుంచి దర్శనం చేసుకుని వచ్చేసాక మేము తీసుకున్న రూమ్ అండి ఇది. అక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. మేము ఉన్న రూమ్ అండి అది. ఆ రూమ్ నుంచి ఆ కొండ వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది. అసలు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చూస్తుంటే వ్యూయే వేరండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఫ్రెండ్